బ్రాట్ యు బై వీగార్డ్, కో-పవర్డ్ బై సెన్సోడైన్, విమల్, పలుకులలో కేసరి. బీఆర్ఎస్కి అతిపెద్ద ఝలక్ ఏంటి అని అంటే లిక్కర్ స్కామ్లో స్వయంగా మీ కుమార్తె అరెస్ట్ కావడం. లిక్కర్ స్కామ్లో తన ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది, మీకు ఎంతవరకు సమాచారం దీనికి సంబంధించింది ఉంది? నేను ఒక్కడే చెప్తున్నాను, ఆ లిక్కర్ స్కామే బోగస్. అది నరేంద్ర మోడీ సృష్టి. వేర్ ఇస్ ద స్కామ్ అండి? దట్ వాజ్ ద లిక్కర్ పాలసీ ఆఫ్ ద ఢిల్లీ గవర్నమెంట్. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉంటాయి, అందరూ చేస్తారు. హౌ ఇట్ ఈస్ ఎ స్కామ్ ఒకటి. రెండవది, అసలు నా కూతురు ముత్యంలాగా బయటకు వస్తుంది, మీరు కూడా పోతారు, కడిగిన ముత్యంలాగా. ఆమెకు సంబంధం లేదు, ఆమెకి ఏం తెలియదు, ఏమాత్రం సంబంధం లేదు. ఆమెను మొట్టమొదలేమో విట్నెస్ కింద అని సిబిఐ వాళ్ళు వచ్చింది, ఇలా అపరాధి అంటున్నారు. వాట్ ఈస్ దిస్? దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇండికేటింగ్. 3 సంవత్సరాల నుంచి అదే ప్రశ్న, ఇంకో ప్రశ్న లేదు. ఎక్కడ ఒక రూపాయి రికవరీ లేదు. ఢిల్లీ ముఖ్యమంత్రిని తీసుకుపోయి జైల్లో పెట్టినారు. అది నియంతృత్వానికి పరాకాష్ట. ఒక ముఖ్యమంత్రికి బెయిల్ ఇయ్యారా అండి? ముఖ్యమంత్రి పారిపోతాడా? కవిత గారు కూడా ఒక ఎమ్మెల్సీ పారిపోతుందా? బెయిల్ ఇవ్వకుండా ముఖ్యమంత్రులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ బెయిల్ ఇవ్వకుండా జైల్లో పెట్టడం ఏంటంటే సంవత్సరాల తరబడి, నెలల తరబడి. వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ కంట్రీ? దెర్ ఈజ్ నో స్కామ్ ఎట్ ఆల్. ఒక రూపాయి ఇక్కడ రికవర్ కాలేదు, ఎవడెవరికి ఇచ్చింది పట్టుకున్నది లేదు. అంత గాల్లో కట్టుక తల్లి ఆ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అడ్డం పెట్టుకొని ఆయన చేత ఒక ఆర్డర్ ఇప్పించి ఇది స్కామ్, దీన్ని పరిశోధన చేయాలని చెప్పి దాన్ని సిబిఐకి ఇచ్చి, ఈడీకి ఇచ్చి అనవసరంగా అమాయకులను శిక్షిస్తా ఉన్న నరేంద్ర మోడీ ఈరోజు. ఎస్, ఎందుకు కారణం ఏంటి తెలుసా? ఐ విల్ టెల్. ఏమొస్తుంది వాళ్ళకి చెప్తా కదా. నరేంద్ర మోడీ దుకాణం 700 మంది ప్రజాప్రతినిధులను ఇతర పార్టీ నుంచి గుంజుకున్నాడండి మొత్తం దేశవ్యాప్తంగా. ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టిండు. చాలా చోట్ల కూల్చారు. మన పక్కన కర్ణాటకలో కూల్చిండ్రు. ఎన్ని రాష్ట్రాల్లో కూల్చారు మీకు తెలుసు. మధ్యప్రదేశ్లో కూల్చిండ్రు. ఎన్నుకోబడిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసి బీజేపీ రాజ్యం వెళ్ళింది మొన్నటిదాకా. చాలా చోట్ల కూల్చినారు. అందులో భాగంగా తెలంగాణలో దుకాణం పెట్టడానికి వచ్చిందండి. ఏం దుకాణం? ఎమ్మెల్యేలను కొనాలా? ఫామ్ హౌస్ ఫైల్స్. అదే ఫైల్స్ అంత ఫైల్స్ తోకమంటారు. ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేలను కొనుగోలుకి సంబంధించి దొరికింది కదా వాళ్ళు. వాళ్ళని దొరికితే మీరు వినండి, మేము డేర్ డెవిల్గా మాకు ధైర్యం ఉంది కాబట్టి, మేము ఫైటర్స్ కాబట్టి వాళ్ళని పట్టి బంధించి జైలు పడేసినాం. బిఎల్ సంతోష్ ఎవరైతే ఇలా ప్రధాన కార్యదర్శి బీజేపీ ఉన్నాడో అతను దీనికి మూల సూత్రధారి కాబట్టి వాళ్ళ ఢిల్లీలో ఉండే బీజేపీ సెంట్రల్ ఆఫీసులో కూర్చుంటే అరెస్ట్ చేయమని పోలీసులను పంపించినాం అక్కడికి. ఎస్, మాకు నిజాయితీ ఉంది కాబట్టి. దాన్ని దృష్టిలో పెట్టుకొని బిఎల్ సంతోష్ మీద మేము కేసు పెట్టమని దృష్టిలో పెట్టుకుని కక్ష పెట్టుకుని ఇలా నా కూతురు మీద పెట్టానండి అనవసరంగా, అకారణంగా. నిర్దోషి అయినటువంటి ఒక ఆడపిల్లని కూడా చూడకుండా నిర్బంధించి ఎన్నికల ముందు, జస్ట్ ఎన్నికలకు ముందు, తద్వారా కేసీఆర్ని అపఖ్యాతి పాలు చేసి మనకేదో స్పేస్ వస్తుందని బీజేపీ అనుకున్నారు. దాని ఫలితం అనుభవిస్తారు కదా, తెలంగాణ ప్రజలు చూపెడతారు కదా ఇప్పుడు. కానీ ఘోరమైన పాపకృత్యం నరేంద్ర మోడీ గారు చేసింది. ఎవరైతే కేసులో నిందితులు ఉన్నారో అప్రూవర్గా మారి వాళ్ళు కవిత పేరుని చెప్తూ ఉన్నారు. ఇండో స్పిరిట్ అనే కంపెనీలో 33% వాటాదారుడు. ఆమె ఢిల్లీ లిక్కర్ పాలసీని ఇన్ఫ్లుయెన్స్ చేశారని ప్రధానంగా ఆమె మీద ఆరోపణ. ఏదంటే నాకు అర్థం కాదు. ఆరోపణ ఇది, అసలు ఆరోపణ ఇది. అదే వ్యక్తి, మీరు చెప్పిన వ్యక్తే 50 కోట్ల రూపాయలు డొనేషన్ ఎలక్షన్ బాండ్ ద్వారా బీజేపీకి ఇస్తే అతన్ని రిలీజ్ చేసిండ్రు. దానికి ఎవరైనా చెప్తారండి? అసలు అది స్కాము కాదు, అది నరేంద్ర మోడీ యొక్క పొలిటికల్ స్కీమ్. అది స్కామ్ కానే కాదు. నంబర్ వన్. ఎస్, ఐ స్టాండ్ బై మై వర్డ్స్. దెర్ ఇస్ నో స్కామ్ ఇన్ ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఇట్స్ ఏ కాక్ అండ్ బుల్ స్టోరీ క్రియేటెడ్ బై ది మోడీ గవర్నమెంట్. అమాయకులను అరెస్ట్ చేసి అనవసరంగా వేధిస్తూ ఉన్నారు. 3 సార్లు పరాభవానికి గురై ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ చేతిలో 3 సార్లు ఢిల్లీలో గవర్నమెంట్ ఫామ్ చేయాలని పోటీ చేసి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవానికి గురై అతని మీద గెలిచే శక్తి లేక అతన్ని స్కటిల్ చేయడానికి, అతన్ని బంగిల్ చేయడానికి, అతని క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి, ఇక్కడ మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టడానికి అక్కడ కేజ్రీవాల్ గారిని, ఇక్కడ కవితను అరెస్ట్ చేశారు. బ్రాట్ యు బై వీగార్డ్, కో-పవర్డ్ బై సెన్సోడైన్, విమల్, పలుకులలో కేసరి.